పక్కాగా మళ్ళీ జగనే వస్తారు, అది మాత్రం వాస్తవం. జగన్ పాలన మీకు నచ్చింది. మీకు నచ్చింది. ఎలాంటి ఉపాధి హామీ పథకాలు మీరు పొందారు? అన్ని పథకాలు ఇవ్వడం, పేదలకి వృద్ధులకి పెన్షన్లు, అమ్మఒడి, విద్యా దీవెన, చేయూత, ఈబీసీ నేస్తం, మొత్తం అన్ని రకాలుగా ఉపయోగపడ్డారు. అన్ని రకాలుగా మీకు ప్రజలకు ఉపయోగపడుతున్నాను. మా అమ్మగారికి అయితే చేయూత వచ్చింది, నాదైతే డిగ్రీ కంప్లీటెడ్ కాబట్టి మనకి ఇప్పుడు 2015 కాబట్టి ఇప్పుడు అయిపోయింది. మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరు వచ్చినా సరే బతకడం మానలేము కదా, మన ఖర్చులు మనకు ఉంటాయి. అది పక్కాగా జగన్ మళ్ళీ వస్తారు, అది మాత్రం. అంటే అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలుగుతున్నారు? చేసిన అభివృద్ధి తర్వాత అతను పెట్టిన స్కీమ్స్ బాగానే ఉన్నాయి. నాకైతే మాత్రం మళ్ళీ పక్కా జగన్ వస్తారు. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా, అది ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు? 100 పార్టీలు వచ్చినా సరే జగనే వస్తారు. ఏదైనా సరేనండి, ఒక మాట, జగన్ వస్తారు, పక్కాగా వస్తారు జగనే. ఎంతమంది కలిసి వచ్చినా, పొత్తులు పెట్టుకుని వచ్చినా సరే జగన్ గారే వస్తారు మళ్ళీ మనకి సీఎంలో. ఇచ్చిన మాట అన్నీ నెరవేర్చుకున్నారు కదా. పెన్షన్ 2750 రూపాయలు చేశారు, ఇంకో 250 పెరుగుతుంది, 3000 అయిపోద్ది. అతను ఇచ్చిన మాట అదే కదా, అవుద్ది. వాలంటీర్ వ్యవస్థ అంతా బాగుంది. ఇంతకుముందు ఏంటంటే అందరూ అక్కడికి వెళ్ళి వెయిట్ చేసేవారు, ఇప్పుడు ఏంటంటే అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, అందరూ హ్యాపీగా ఉండరు. ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్ళి సేవ చేస్తున్నారు, వాళ్ళని కూడా గుర్తించాలి. వాళ్ళని కూడా గుర్తిస్తే బాగుంటుంది. గురుగారు మీరు చెప్పండి, ఏంటి మరేటిగా సార్ మాకు వైజాగ్, మాది ఇక్కడ వైజాగ్ ఏ ప్రభుత్వం వచ్చినా సరే మెట్రో, రైల్వే జోను, మెట్రో మెయిన్ ఈ రెండు మాకు వస్తే చాలండి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇది లేదు. ఈ రెండు ఫస్ట్ వచ్చిన వెంటనే మెట్రో, రైల్వే జోను, అది అలాగైతే మేము సంతృప్తి అయిపోతాం. ఈ రెండు ఇంపార్టెంట్, మెట్రో, రైల్వే జోన్. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ మొదట వచ్చిన వెంటనే ఈ రెండు స్టార్ట్ చేస్తే మాకు ఎంతో సంతృప్తి అయిపోతాం మేము. మీకు ఏ ప్రభుత్వం వచ్చినా ఓకే, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా రెండు, మెట్రో, రైల్వే జోన్. ఈ రైల్వే జోన్, మెట్రో, ఎందుకంటే మెట్రో ఇంపార్టెంట్ ఇవన్నిటికంటే. అభివృద్ధి, రోడ్లు బాగోలేవండి, రోడ్లు చాలా బాగోలేవు, చాలా దీనిగా ఉన్నాయి. రోడ్లు బాగోలేవు, అభివృద్ధి చేయాలి. మరి ఏదైనా అభివృద్ధి లేకుంటే ఎందుకండి, అభివృద్ధి చేయాలా. మెట్రో, రైల్వే జోను, అది. మరి జగనన్న పరిపాలన అభివృద్ధి జరిగింది అంటున్నారు కదా, మరి ఏది మరి అవన్నీ అనలేమండి. మరి ఎందుకు, మరి ఇదే మాకు రెండు, ఈ రెండు ఇంపార్టెంట్, రైల్వే జోన్, మెట్రో వైజాగ్కి. అదేంటి మరి ఎందుకు విమర్శించడం తప్పు, మరి ఎందుకు, అది ఇంపార్టెంట్. ఏ ప్రభుత్వం వచ్చినా ఫస్ట్ ఈ రెండు పట్టుకోవాలి, రైల్వే జోన్, మెట్రో. వైజాగ్ మెట్రో ఉండాలి, అవసరం. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువైపోయింది, జనాభా ఇదైంది, అందువల్ల మెట్రో అవసరం ఉంది. ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి, మెట్రో ఇంపార్టెంట్. రైల్వే జోన్, మరి విశాఖ రాజధాని అయితే మరి అన్నీ వస్తాయి కదా. మరి ఏదండి రాజధాని ఇంక లేదు కదా, ఏది రాజధాని? విశాఖ రాజధాని అంటున్నారు, ఇప్పటికి 3 రాజధానులు అన్నారు, 3 అయ్యా చెప్పు. ఏది అవ్వదు, వీళ్ళ రాజకీయ నాయకులకి ఏమీ చేయరు, జనాలకి ఉపయోగపడదు, ఏ బొక్క చేయట్లే. ఇంకా జనాల దగ్గర ఈ పెరిగా అని చెప్పి డబ్బులు దెంగేస్తున్నారు. కేజీ బీరకాయలు కొనుక్కోవాలంటే 150 రూపాయలు.